ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి మన వాక్య ధ్యానం నిర్గమకాండం 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూసేదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడా నీవే మాట్లాడండి అయ్యా. మరి ఈ యొక్క నిర్గమకాండం 6వ అధ్యాయంలో నుంచి మనం ఎన్నో సత్యాలు మనం నేర్చుకుంటాం. మరి మోసే చేసేటువంటి ప్రార్థనకు దేవుడిచ్చినటువంటి జవాబు అన్నమాట. ఇక్కడ యెహోవా అంటా ఉన్నాడు అనమాట, ఫరోకు నేను నేర్పిస్తాను, నేను చేయబోచున్నటువంటి దానిని నీవు నిశ్చయంగా చూస్తావు అని చెప్పి మోసేతోటి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 1వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఈ ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి తన దాసుడైనటువంటి మోసే చేసినటువంటి ప్రార్థనకు జవాబిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ దేవుడు మరి తన దాసుడైనటువంటి మోసేను ప్రోత్సాహము, మరి నిరీక్షణ, విశ్వాసము కలిగించే మాటలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా ఎవరైనా బలహీనంలో అయిపోతున్నప్పుడు వాళ్ళని బలపరచారు. ఇక్కడ దేవుడు మోసేని ఏ విధంగా అయితే బలపరుస్తూ ఉన్నాడో మన మాటలు కూడా ఎవరైతే బలహీనలై ఉన్నారో వాళ్ళని బలపరిచేవిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు తన దాసుడైనటువంటి మోషేను ప్రోత్సహిస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలిగేటువంటి విశ్వాసం కలిగించేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు అనమాట. యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభు సమస్త చరాచర జగత్తును మరి శాసించేటువంటి సృష్టికర్త అనమాట, అద్వితీయుడు. తన ప్రజల పట్ల ఎంతో కనికరమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి ఆయన సంకల్పం ఖచ్చితంగా సిద్ధించి తీరుతుందనమాట, నెరవేరుతుందనమాట. మరి ఆయనకి అసాధ్యమైనది కూడా ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఆయన ఎవరి మీద దేని మీద ఆధారపడని అవసరం లేదు. స్వయంభవుడు అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి వాడు అనమాట. సమస్త సృష్టి కూడా ఆయన పైననే ఆధారపడి ఉన్న తప్ప ఆయన ఎవరి మీద ఆధారపడలేదు అన్నమాట. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు మోషే కూడా తన దేవుని మీదే పూర్తిగా ఆధారపడాల్సిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ పోరాటం ప్రారంభం కాకముందే దేవుడు ఏం చేశాడంటే తన ప్రజల విజయ వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా యుద్ధం ప్రారంభించబడలేదు, కానీ దేవుడు విజయ వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలు మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, నా యందు మీకు సమాధానం కలిగినట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగున అయినను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించి ఉన్నాను అనేటువంటి మాట ప్రకారం ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్టు మాట. దేనికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మన బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. యు ఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం మనం చూసినట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులైండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నామమును నేను వారికి తెలియబడలేదు. నేను ఎప్పుడు యెహోవా నామం చేత వాళ్ళకి ప్రత్యక్షపరచబడలేదు. నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా నా నామమున వారికి కనబడలేదు. హల్లెలూయా. 4వ వచనం, మరియు వారు పరవాసము చేసిన దేశము కనాను దేశం వారికి ఇచ్చినకు నా నిబంధన వారితో స్థిరపరిచిదిని, ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని అన్నాను అని చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయుల గోత్రకర్త అయినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు, కానీ యెహోవా అనేటువంటి పేరుతో ఆయన వారికి కనబడలేదంటండి. యెహోవా అనే పేరు ఆయన జరిగించబోయేటువంటి వారి విమోచన కార్యానికి సంబంధించినటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఆయన ఇశ్రాయేలీయులను మరి తన జ్యేష్ఠ కుమారుడిగా చేసుకున్నాడు అంటాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలు జాతిని తన జ్యేష్ఠ కుమారుడిగా చేసుకున్నాడంట. గనుక ఆయన యెహోవా, ఆయన తన ప్రజలను దాస్యం నుండి విడిపిస్తాడు. గనుక ఆయన యెహోవా. హల్లెలూయా. ఏంటంటే ఎందుకని యెహోవా ఏంటంటే తన ప్రజలను దాస్యం నుంచి విడిపిస్తాడు గనుక ఆయన యెహోవా. ఆయన వారిని వాగ్దత్త భూమికి నడిపిస్తాడు గనుక ఆయన యెహోవా. యెహోవా అనే నామము ఆయన క్రియను, ఆయన విమోచనాత్మక సౌశల్యాన్ని చూపుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. మరి ఈ నామము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు బయలుపరిచి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎంత దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనకి 3వ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నిర్గమకాండం ఈ 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడిని పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రత్యక్షమైతిని కానీ యెహోవాను నామం నేను వారికి ప్రత్యక్షం పడలేదు. ఈ వచనంలో చివరి భాగాన్ని ఈ విధంగా కూడా మనం అనువదించవచ్చు, నన్ను నేను యెహోవాగా వారికి వెల్లడించుకోలేదా. ఆదికాండం గ్రంథంలో యెహోవా అనే మాట ప్రారంభంలోనే కనిపిస్తూ ఉంది, 2వ అధ్యాయం 5వ వచనంలో. మరి ఆ పుస్తకం అంతట్లో కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఈ పేరు తెలుసు అనడంలో సందేహం లేదు. ఈ వచనాన్ని ప్రశ్నార్థకంగా కాక ఈ అనువాదంలో ఉన్నట్టుగానే ఉంచి చూస్తే దీని అర్థం ఇదనమాట, దేవుడు తన గురించి తాను క్రమక్రమంగా కొంచెం కొంచెంగా బైబిల్లో వెల్లడి చేసుకున్నాడు. కొత్త నిబంధన గ్రంథం వరకు మనకి దేవుని స్వరం కొంచెం కొంచెంగా తెలుస్తూ వస్తూ ఉందన్నమాట. ఈ కొత్త నిబంధన కాలంలో అది పూర్తిగా వెల్లడైందనమాట దేవుని స్వరం. ఆదికాండం గ్రంథంలో మనకి దేవుని గురించినటువంటి ముఖ్యంగా వెల్లడయ్యేది ఆయన సర్వశక్తి, ఆయన ప్రజల అవసరాలన్నింటినీ తీర్చగలిగేటువంటి ఆయన ప్రభావం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలోను, మళ్ళీ ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలోను, ఆదికాండం 48వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా అనే పేరు మనుషులకు అప్పటికే తెలిసినా ఆయన దాని అర్థం వారికి తెలియజేయలేదు. కాలక్రమేణా మరి ఆ పేరు వారి విషయంలో ఏ విధంగా అర్థమవుతుందో వారికి తెలియదు అనమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిర్గమకాండంలో ఈ గ్రంథంలో మరి యెహోవా అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి తన పేరుకు ఉన్న సంపూర్ణ అర్థాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రజలకు వెల్లడి చేయడం ఆరంభించాడు అనమాట. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసినట్లయితే, 33వ అధ్యాయం 19వ వచనం, 34వ అధ్యాయం 5-7 వచనాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా యెహోవా అనే పేరుకు తన ప్రజల దాస్య విముక్తికి ఉన్న సంబంధాన్ని ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. 6-8 వచనాలు మనం చూసినట్లయితే యెహోవా తన వాగ్దానాలను నమ్మకంగా నెరవేర్చేవాడు అని వారికి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ విధంగా దేవుడు అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి 6వ వచనం, నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయుచున్న బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మను విడిపింతును అని చెప్పి ఇక్కడ దేవుడు స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మరి 7-8 వచనాలు కూడా మనం చూద్దాం. మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉన్నప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి మీ దేవుడని యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరు. 8వ వచనం, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదని నేను యెహోవానని చెప్పుమనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు విన్నప్పుడు మోషేకు ఎంతో ధైర్యం కలిగిందంటండి. మరి దేవుడు తానెవరో మరి ఈ ప్రత్యక్షపరచుకున్నప్పుడు దేవుని బిడ్డలకు ఎంతో మరి ఆనందం, ఎంతో ఉత్సాహం, సంతోషం కలుగుతాయన్నమాట. దేవునికి స్తోత్రం. మరి దేవునిది స్వయం ప్రత్యక్షం అనమాట. దేవుడు తాను ఏమి చేయబోచున్నది దానిని తన బిడ్డలకు ముందుగానే బయలుపరుస్తూ ఉంటుంటాడంటండి. ఈ రోజున మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏమి చేయబోయేది, తాను ఎవరైనది తన దాసుల ద్వారా తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును. శక్తిమంతుడైనడు దేవుడు అంటున్నాడు, ఈజిప్టు దేశీయుల యొక్క క్రింద మీరు దాస్యంలో ఉన్నారు, హల్లెలూయా, మిమ్మల్ని విడిపిస్తాను, మీ దాస్య శృంఖలాలు మరి తెంచివేస్తాను, ఒక జాతిగా ఒక జనాంగంగా రూపొందిస్తాను అని చెప్తా ఉన్నాడు. నేను మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని వాగ్దత్త భూమిలోకి తీసుకొని వస్తాను అని చెప్పి దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. మరి కనాను భూమి మీకు వారసత్వంగా స్వాచ్ఛంగా ఇవ్వబడుతుంది, హల్లెలూయా, మీ భారం తొలగిస్తాను, హల్లెలూయా. ప్రియులారా, అదే మాట ఈ రోజున పాప భారం మోసేటువంటి ప్రజలతో యేసుప్రభువు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:28 ఉంటుంది కదా, ప్రయాసపడే భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానని చెప్తున్నటువంటి మాటను దేవుడు ఈ రోజున కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ లోకం సైతానీయమైనటువంటి దాస్యంలో ఉంది, సైతాన్ యొక్క దాస్యంలో ఉంది. ఈ లోకాధికారి సైతాన్ అనమాట. అది క్షయధీన దాస్యం అనమాట. క్షయమైనటువంటి ఆధీన దాస్యం. క్షయాధీన దాస్యం అంటే ఏంటంటే శాశ్వతమైనది కాదు. క్షయం అంటే లయమైపోద్ది, పాడైపోతుంది అనమాట. అది శాశ్వతమైనటువంటిది కాదు. క్షయం అంటే పాడైపోయేది అనమాట. మరి ఈ లోకాన్ని అనగా ఈ లోక తత్వాన్ని ప్రేమించకూడదు మనం, హల్లెలూయా. లోక స్నేహం దేవునికి దృష్టికి విరోధం అని మీరు ఎరుగురా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి పాప భారం నుండి మనల్ని తప్పించేటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారికి విడుదల, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాపం చేసే ప్రతి వాడు పాపానికి దాసుడంట. ఈ రోజున లోకంలో అనేక మంది మరి పాప బంధకాల్లో ఉన్నారు. మరి అలాంటి వారు వాక్యం వింటే ఈ పాపపు చీకటి పొరలు తొలగిపోయి మరి అట్టి వారి హృదయాల్లోకి వాక్యపు వెలుగు ప్రవేశిస్తుందన్నమాట, హల్లెలూయా. ఇజ్రాయేలు ఈజిప్ట్ దేశంలో మరి దాసులుగా బానిసలుగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. మరి దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, మిమ్మల్ని దాస్యంలో నుండి స్వతంత్ర భూమికి నడిపిస్తాను, చేయి చాసి మిమ్మల్ని పట్టుకుని దాస్యం నుండి బయటికి రప్పిస్తానని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి యెషయా గ్రంథం 53:1 చూసినట్లయితే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడును అని దేవునికి సెలవిస్తున్నటువంటి వాక్యం అందరికీ బయలుపరచబడిందంటే ఎవరికంటే అందరికీ. ప్రతి ఒక్కరికి కూడా రక్షకుడు కావాలి. మానవులందరూ కూడా పాపులు, అంతే కదండి. ప్రతి వారు కూడా పాపంలోనే మనం జన్మించి ఉన్నాం. కాబట్టి మనందరికీ రక్షకుడు కావాలి. యేసయ్య రక్షకుడు. ఆయన మనల్ని రక్షించడానికి మరి సిలువ మీద తన ప్రాణం పెట్టాడు, హల్లెలూయా. ఆయన అలా చేయడం ఆయనకి ఇష్టమైంది, దేవునికి స్తోత్రం. అందుచేత మనం ఇష్టపూర్వకంగా ఆయన వద్దకు రావాలన్నమాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన వద్దకు ఇష్టపూర్వకంగా రావాలంటాడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు శిలువ మీద చేసినటువంటి ఆ విమోచన కార్యాన్ని మనం అంతా కూడా నమ్మాలన్నమాట. మనల్ని విమోచించాడు ఆయన, ఆయన రక్తంలో మనకు విమోచన ఉంది అనేటువంటిది మనం నమ్మిన రోజున మాత్రమే రక్షించబడతాం. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి శిలువ మీద చేసినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి శిలువ మీద చేసిన విమోచన కార్యాన్ని ఎప్పుడైతే నమ్ముతామో ఆ కార్యం జరిగించినటువంటి యేసును విశ్వసించి మరి దేవుడు మరి క్రీస్తునందు నెరవేర్చినటువంటి విమోచన క్రియ ప్రతి ఒక్కరి అంగీకారాన్ని కోరుకుంటుందన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తన చేయి చాచి మనల్ని ఏం చేస్తాడంటే పట్టుకుని నడిపిస్తాడో. అంతేకాదు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఒక గొప్ప హోదా అనుగ్రహిస్తాడనమాట, దేవునికి స్తోత్రం. మరి వారికి ఆయనే తోడే ఉంటాడంటాడు. నిన్ను రక్షించినటువంటి తర్వాత ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. చాలామంది అనుకుంటారు దేవుడు విడిచిపెట్టేస్తాడు మనల్ని. లేదు లేదు, నిన్ను విడువను, ఎడబాయనని చెప్తున్నాడు. నిన్ను నడిపిస్తూనే ఉంటాడంటండి ఆయన. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన నీకు నాకు ఆయన దేవుడై ఉంటాడంటండి. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన రక్షకుడు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి హల్లెలూయా. కాబట్టి ఇలా ఎవరైతే వారి యందు విశ్వాసం ఉంచుతారో దేవుని యందు, మరి వారి జీవితాలు పరివర్తన చెందుతూ ఉంటుంటాయి. ఆయనను దేవునిగా ఆరాధించాలి, ఆయన ఆజ్ఞను శిరస వహించాలి. దేవుడు నిన్ను విమోచించి కోరుచున్నాడు, ఆయన నిరీక్షణ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన యందు మనం నిరీక్షణ ఉంచాలి. ఆయనే మన యొక్క రక్షకుడు, ప్రభువు, దేవుడు, హల్లెలూయా.
కాబట్టి క్రీస్తునందు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి నందు మనల్ని జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు అంటండి. దేవుడు తన వారిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన స్వభావమే ప్రేమ అంటండి. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని వాగ్దత్త భూమిలోకి నడిపిస్తానంటున్నాడు దేవుడు. ఇజ్రాయేలీలను కనాను దేశంలోకి మరి ఆయన తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇది. కనాన్ అనగా పరలోకానికి ప్రతిరూపం, అది అనుకోవచ్చు మనం. ప్రియులు గమనించండి, ఈ కనాన్ అనగా మరి పరలోకానికి ప్రతిరూపం అనుకోవద్దు మనం. విశ్వాసులు అందులో ఉంటారు, దానిని స్వతంత్రించుకుంటారు, దాన్ని పరలోకంగా మారుస్తారంటండి. దేవునికి స్తోత్రం. మనం ఈ లోకంలో ఉండగా దేవుని జీవమును, దేవుని వెలుగును, దేవుని ప్రేమను కలిగి యేసు యొక్క సౌశీల్యాన్ని ప్రతిఫలించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు తెలుసుకుంటారు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ 8వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమకాండం 6వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు సెలవిచ్చి చెయ్యెత్తిన ప్రమాణం చేసినటువంటి దేశం అక్కడ నేను తీసుకెళ్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం, 20వ అధ్యాయం 3వ వచనం, 6, 8వ వచనాలు మనం చూసినట్లయితే, ఈ పుస్తకంలో ఇలాంటివే మనకి ఇతర వచనాల్లోనూ ఈజిప్ట్లో ఏం చేశాడంటే, దేవుడు తన అమిత శక్తిని ప్రదర్శించడానికి 5 కారణాలు కనిపిస్తున్నాయి అన్నమాట. మొదటిది ఏంటంటే తన ప్రజలను దాసి నుంచి విడిపించడం. రెండవది ఏంటంటే దేవుడు అంటే భయభక్తులు లేనటువంటి ఈజిప్ట్ ప్రజల మీద, వారి అబద్ధ దేవతల మీద తీర్పు తీర్చడం. మూడవది ఏంటంటే తాను చేసినటువంటి నిబంధనను, తన మాటను నెరవేర్చేటువంటి దేవుడినని నిరూపించుకోవడం. నాలుగో విషయం ఏంటంటే తానొక్కడే అన్నిటికీ పైగా ఉన్నటువంటి ఏకైక దేవుడు అని చెప్పి నిరూపించుకోవటం. మరి ఇతర దేవుళ్ళు, ప్రభువులు, మనుషులు ఎవరు కూడా తనకు సాటి రారని చెప్పి ఒక్కరే అందరికీ తెలియజేయడం. ఒక్కసారే తెలియజేస్తూ ఉన్నాడు అందరికీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ విషయం ఏంటంటే దేవుడు తన ప్రజల పక్షంగా మనుషుల వ్యవహారాల్లో, దేవునికి స్తోత్రం, పాల్గొంటూ తన ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాడని చూపించడం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎక్కడో దూరం నుండి మనుషులను పట్టించుకునేటువంటి దేవుడు కాదు ఆయన. దేవుడు ప్రపంచాన్ని పరిపాలించేటువంటి అధినేత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. చూసారా ప్రియులరా, దేవుని యొక్క మహోన్నత కృప ఎంతవరకు విస్తరించి ఉన్నదో. కాబట్టి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. మన విషయంలో ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు మాత్రం కాదండు. ఆయన మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు మాత్రం కాదండు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి దేవుని వాక్యం చాలా అమూల్యమైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే 5, 6, 7, 8, 17, 18, 20 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే మనకెంతో మరి వెలుగునిస్తుందంట ఆ యొక్క అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ అధ్యాయంలో, ఈ రోమపత్రిక 5వ అధ్యాయంలో చూసినట్లయితే మనకి ఆ విశ్వాసం, దేవుని కృప, దేవుని మహిమ, నిరీక్షణ అనేటువంటి అంశాలు చాలా విపులంగా చర్చించబడినాయి అంట. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చదువుకుంటూ ఉన్నట్లయితే మరి పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతూ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి నిర్గమకాండం 6వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చదువుకుందాం. మోషే ఇజ్రాయేలీలతో అలాగూ చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి మోసే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి అని చెప్పి మనం అక్కడ దాకా ధ్యానించుకుందాం. 10 వచనాలు ధ్యానం చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి వారారా, ఇజ్రాయేలీలు ఎంతో మరి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. మోషే మీద వారికి ఎంతో ఆయాసం ఉన్నది. మరి మోషే తనకెట్టి సహాయము చేయలేడని చెప్పేసి వారు అనుకున్నారు. మరి ఈ కఠిన దాస్యానికి మోషే నైతిక బాధ్యత వహించాలని చెప్పి వారి ఉద్దేశం అనమాట. దేవునికి స్తోత్రం. మోషే రాజుతో మాట్లాడేసి వీళ్ళని తీసుకొచ్చేసేయాలి, బానిసలను విడుదల చేసేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు తప్ప వీళ్ళు
ప్రియులరా, దేవుడు ఎందుకని ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే మనలో ఉన్నటువంటి సహనము, మనలో ఉన్నటువంటి పరిపూర్ణత, పరిపక్వత చెందాలంటే ఖచ్చితంగా దేవుడు కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆలస్యం చేస్తేనే మనలో ఉన్నటువంటి అసలు విషయం బయటపడుతుంది అనమాట. కాబట్టి వీళ్ళకి నేర్పవలసినటువంటి పాఠాలు దేవుడు నేర్పిస్తూ ఉంటుంటాడు. ఎందుకని పిల్లలకు స్కూల్ పంపిన తర్వాత 1 year మనకి తీసుకుంటూ ఉంటారు ఒక అకాడమిక్ ఇయర్కి. అలాగే స్కూల్లో 10th class అవ్వాలంటే 10 years ఎందుకు తీసుకుంటూ ఉంటుంటారు. అలాగే ఇంటర్మీడియట్కి 2 years ఎందుకు, డిగ్రీకి 3 years ఎందుకంటే ఇన్ని పార్ట్స్గా చేసి మనకు వాళ్ళకి విపులంగా వాళ్ళు దాంట్లో పెర్ఫెక్ట్ అయ్యేంత వరకు కూడా మరి దేవుడు వాళ్ళని పరిపూర్ణులు అయ్యేంత వరకు చూస్తూ ఉన్నాడు అనమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున వాక్యం ఇచ్చినటువంటి మీరు మరి ఆలస్యం అవుతుందని బాధపడుతూ ఉన్నారా? దేవుడు చెప్పాడు మనల్ని విడిపిస్తానని, వెంటనే విడిపించేయట్లేదని అనుకుంటున్నారా? దేవుడు వాగ్దానం ఇచ్చాడే, మా జీవితంలో నెరవేరతలేదే, మాకు పిల్లల్ని ఇస్తానన్నాడే, అయినా కూడా లేదే. మరి సహోదరి భారతి గారు మరి జీవితంలో ఎక్కడ డిసెంబర్లో అక్కడ మీటింగ్ జరిగితే వచ్చారు సిస్టర్ దేవుడు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడని చెప్పి అందరం ప్రార్థన చేసాం, బలపరిచాం. జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చి వచ్చింది, కానీ వెంటనే అది అవ్వలేదు. అద్భుత కార్యం చాలా రోజులు పట్టింది. అబ్రహాంతో దేవుడు చెప్పాడు నీకు పిల్లలు ఇస్తాను, గర్భఫలం ఇస్తానని చెప్పి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20, 25 సంవత్సరాలు వచ్చింది ఏకంగా. ఇలా ఒక వాగ్దానం 1 సెకండ్ పడుతుంది, ఒక వాగ్దానం 1 minute, 1 hour, 1 day, 1 month, 1 year, కొన్ని సంవత్సరాలు. ఏది ఎంత టైం అన్నో తెలియదు. తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడు. ఆ తగిన సమయం నిమిషాలు అవ్వచ్చు, గంటలు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. మనలో పరిపూర్ణత ఏర్పడేంత వరకు ప్రభు కార్యం చేయడండి. హల్లెలూయా. విశ్వాసంలో పరిపూర్ణులు కావాలి, ప్రేమలో పరిపూర్ణులు కావాలి. ఇవన్నీ పరిపూర్ణ సాధించినప్పుడు దేవుడు మన పట్ల ఖచ్చితంగా అద్భుత కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక, ఈ వాక్యం ద్వారా బలపరిచిన గాక. స్తోత్రం దేవా. మరి ఈ యొక్క 10 వచనాల ద్వారా మాతో మాట్లాడావు. నిజమే ప్రభా. మరి మా జీవితంలో కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు నిరుత్సాహం చింత, మోసే మాట వేరు వింటలేదు నా ప్రభా. మోసేదే నైతిక బాధ్యత వహించాలని వారు అనుకుంటూ ఉన్నారు, కానీ నువ్వు తగిన సమయం హెచ్చింతావని చెప్పి వారు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. మరి మా జీవితంలో ఆలస్యమైన ప్రతిదానికి మేము నిరీక్షణ కలిగి జీవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్